తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు టీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న మంచిర్యాలలో ఉన్నాం. సో దీనికి సంబంధించి పెద్దపల్లికి సంబంధించి ఈసారి ఎవరు గెలుస్తారు? బీజేపీ తరఫు నుంచి గోమా శ్రీనివాస్, కాంగ్రెస్ తరఫు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీ, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. సో ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడున్న సామాజిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందో కానీ లోకల్ గా ఉండే ప్రజలను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనతో మాట్లాడదాం. ఒకసారి ఇక్కడ లోకల్ గా ఉన్నారు. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఏం సంగతి, ఎట్లా అనిపిస్తుంది ఈ 4 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన? బాగుంది అన్న. పబ్లిక్ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, పబ్లిక్ ఏమనుకుంటున్నా? పబ్లిక్ అయితే మార్పు రావాలనే కోరుకుంటున్నారు, అందుకే కాంగ్రెస్ వచ్చారు. కానీ ఇప్పుడు అదే మార్పు, అదే వేవ్ కాంగ్రెస్ కి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందా నిజంగా? అసలు ఉంది ఆల్రెడీ. అంటే దేశవ్యాప్తంగా కూడా మోదీ నాని నడుస్తుంది, మోదీ హవా తెలంగాణలో కూడా నడుస్తుంది. 12 సీట్లు వస్తాయని బీజేపీ అంటున్నారు, 14 సీట్లని కాంగ్రెస్ అంటున్నారు, 10 సీట్లు పైన వస్తాయని బీఆర్ఎస్ కూడా భావిస్తా ఉంది. ఏంటి పరిస్థితి సార్? మీద మోడీ ఉంటేనే బాగుంటది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి మోడీకి వేస్తారా, కాంగ్రెస్ కి వేస్తారా? మోడీకి వేస్తాం. మోడీకి వేస్తారా? అంటే స్టేట్ లో కాంగ్రెస్ ఉండాలి, సెంట్రల్ లో మోడీ ఉండాలి. ఈ పెద్దపల్లికి సంబంధించి ఏంటి పరిస్థితి? గడ్డ వంశీ పోటీ చేస్తున్నారు, కొప్పుల ఈశ్వర్ చాలా సీనియర్ నేత, 30 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి బీజేపీలో వెళ్ళిన గోమా శ్రీనివాస్. ప్రజలంతా ఎవరో చూసే అవకాశం ఉంది ఇక్కడ. ఇప్పుడైతే కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వస్తుంది. అంటే జనరల్ గా పబ్లిక్ అనేది చేంజ్ కోరుకుంటారు కదా. ఇప్పుడు మోదీ వస్తే మళ్ళీ హ్యాట్రిక్ కొడతాం, డెఫినెట్లీ అభివృద్ధి మాత్రమే సాధ్యం అని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఏమో 14 సీట్లు గెలిపించుకుంటాం, కేంద్రంలో కూడా మేమే వస్తాం అంటున్నారు. చూడాలి అది ఎట్లుంటుందో ఎలక్షన్స్. ఇప్పుడు అంటే గడ్డం వంశీకృష్ణ అనే అతను చాలా చిన్న ఏజ్, సో కొప్పుల ఈశ్వర్ చాలా సీనియర్ నేత. బట్ ఎట్లా కంపేర్ చేసుకోవచ్చు వీళ్ళిద్దరు? ఇప్పుడైతే అంత యూత్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఆల్రెడీ గడ్డం వంశీకృష్ణకు మంచి మెజారిటీతో గెలిపిస్తే ఉన్నారు అందరూ. వంశీకే ఛాన్స్ ఇస్తున్నారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉన్న పాత ఎంపీలు కూడా అందరూ బీఆర్ఎస్ నుంచి దీంట్లోకి వచ్చారు, వాళ్ళు అటే సపోర్ట్ ఇస్తారు అందరూ. సో అది పరిస్థితి. మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే కొత్తగా యూత్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, యువతకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇక్కడ నుంచి మరో ప్లేస్కి వెళ్దాం, మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ భారీ బందోబస్తు ఉండబోతున్నాయి. అంటే ఏంటి, ఎవరికి అవకాశం ఇస్తారనుకున్నారు ప్రజలు? మరి మోడీకి వెళ్తారని అనుకుంటున్నారు అంతా. మోడీని చూసి ఓట్లు వేస్తున్నారా, లేదంటే మంత్రి కట్టించింది కదా దాని ప్రకారం బట్టి వేస్తారు కావచ్చు. అయోధ్య రామ మందిర్ ఎఫెక్ట్ ఇంత దూరం ఉంటుందా? వస్తుందంటే వస్తుంది కావచ్చు, చెప్పలేం కదా. కొప్పుల ఈశ్వర్ కూడా సీనియర్ అని చెప్తారు. గడ్డ వంశీ కొంత యువకుడు. ఏంటి, ముగ్గురు తగ్గ పోటీ ఉన్నది. ఎవరెవరి మధ్య ప్రధానమైన పోటీ ఉండే అవకాశం? ముగ్గురు పోటీ ఉన్నది. మరి ఎవరు గెలుస్తారేమో మరి ఇక తెలియదు. మనం ఓటు ఎట్లా ఇస్తాం ఆడికి అయినాక చూస్తే వెళ్తుంది. అప్పటికి ఇప్పుడు ఎట్లా అనిపించింది 4 నెలల కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా అనిపించింది? అన్ని ఈక్వల్ ఉన్నాయి, ఒకరికొకరు తగ్గ పోటీ ఉన్నది. దానికి మనం ఏం చెప్పలేము. ఓకే చేస్తారు కదా, అప్పటికైతే మార్పు అవుతుంది. అయినా కేసీఆర్ గారు చేసి ఇప్పుడు ఈయన కూడా చేస్తాడు. ఓకే, ఎట్లా అనిపించింది కాంగ్రెస్ ఈ 4 నెలల పరిపాలన? ఎట్లా అనిపించింది? బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా వచ్చినాయి. సో ఎట్లా పోతుంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దానికే ఇస్తారు ఎక్కువ. పార్టీ ఇప్పుడు మరి బీజేపీ నడుస్తుంది, మోదీ మానే నడుస్తుంది, అవన్నీ ఇక్కడ ఏం జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన కాబట్టి అదే నడుస్తుంది. దాదాపుగా దానికే ఎక్కువ సీట్లు వస్తాయి. అంటే మరోవైపు ఇక్కడ మనం ఎస్పెషల్లీ పెద్దపల్లి పార్లమెంట్ చూసుకుంటే కొప్పుల ఈశ్వర్ సీనియర్ నేత అని చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ వంశీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పొలిటికల్ గా ఉన్నారు. సో కొంత బలంగా కూడా ఉన్నారు వాళ్ళు. సో ఎవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది? మరొక పక్క బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు, మోదీ నానే నడుస్తుందని చెప్తున్నారు. బీజేపీ మధ్యలో కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది, అంతే, రెండింటి మధ్యలోనే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి ఒకసారి మమ్మల్ని గెలిపించండి, మన తెలంగాణ కళ ఉంటే ఆ పార్లమెంట్ లో వినిపిస్తాం అంటే చెప్పిన ఆయన అప్పుడు చేయాలి. అది ఇప్పుడు చేసిన వేస్ట్, అది ఏం లేదు, మీరే అంటారు. మోదీ
కంప్లీట్ మోదీ. ఇక్కడ అంటే దాదాపు ఇప్పుడు ఇండియా వైడ్ గా చూసుకుంటే మోదీ మ్యాన్ నడుస్తుందని కొంతమంది చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ తెలంగాణలో నడిచేది కంపల్సరీ మోడీ, బీజేపీకే. ఓకే అంటే మరి క్యాండిడేట్ మారుస్తున్నారు, అది ఎవరైనా ఓకే, మోడీ క్యాండిడేట్ ఎవరైనా ఓకే, మెయిన్ క్యాండిడేట్ మోడీ. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని చూసి కానీ ఓటు ఎవరా ఇక్కడ అయ్యారు. అదంతే ఇక ఓన్లీ స్టేట్ రాజకీయాల వరకే రేవంత్, సెంట్రల్ వచ్చేసి మోడీ. అట్లా రాహుల్ గాంధీ ఫేస్ పనిచేయదు, ఇక్కడ పనిచేయదు, కాంగ్రెస్ పనిచేయదు, సెంట్రల్ కాంగ్రెస్ పనిచేయదు. వాళ్ళు కూడా 10 ఏళ్ళు చేశారు కదా కాంగ్రెస్, చేసినా కూడా వాళ్ళకి పనిచేయదు, వాళ్ళు 70 ఏళ్ళు చూసారు. మోడీది బాగుంది. ఎవరెవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఇక్కడ? బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది. రెండింటి మధ్యలో కాంగ్రెస్ బీజేపీ పోటీ. బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన చేసి నీళ్లు వచ్చాం, కరెంట్ వచ్చాం, బాగా ఎక్కువ చేసిందని అందుకే నీళ్ళు బాగా తీసుకొచ్చు. ఎందుకు నీళ్లు తెచ్చుకపోయి ఆయన పెట్టుకునేవారు హైదరాబాద్లో, మాకైతే ఇక్కడ లేవు. ఇక్కడ మా దగ్గర ప్రాజెక్ట్ మా ఇక్కడ లేవు, అక్కడ పోయినాయి. ఈ గంగానది మొత్తం ఎండబెట్టిండాడు ఆడు. ఏమంటే కనీసం ఒక ఏది ఎండాకాలంలో కనీసం పారేది అది కూడా లేకుండా చేసిండు. మాకు దగ్గర గోదావరి, ఆయన కూడా ఎండబెట్టేసి దగ్గర ఉన్న వాళ్ళకే లేదు ఇప్పుడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆ డ్యామ్ అని కట్టిండు, అది ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టినా వేస్ట్ అది. మనం చూసుకుంటే గతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 79,000-80,000 మాత్రమే బీజేపీ ఓట్లు వచ్చినాయి. బట్ గెలిచేంత మెజారిటీ వస్తుందా నిజంగా? గెలిచేంత మెజార్టీ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ అసెంబ్లీ వరకు వస్తుంది. అంటే నేను అనేది లోక్సభకు సంబంధించి. లోక్సభ రాదు, బీజేపీ రాదు, కాంగ్రెస్. లోక్సభ బీజేపీకి రాదు, కేంద్రంలో మాత్రం వస్తుంది 100%. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.